రెడీ 1 2 3 స్టార్ట్. అదిత కట్ చేసి బాగు పెట్టు. అదిత తాత పేరు ఏం పేరు? నాన్న పేరు? అత్త పేరు? అమ్మ పేరు? హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమిద్దరం వదిన ఆడపడుచు అద్విత అన్న ఉన్నారు. ఈ రోజు వీడియో ఏంటో వీడియో మొత్తం చూస్తే కానీ మీకు అర్థం కావద్దు. ఒక సర్ప్రైజ్ వీడియో అనమాట. ఇప్పుడు ఏంటంటే మా అల్లుడు వచ్చాడనమాట సెలవులకి అద్వితతో ఆడుకోవడానికి, అద్విత వాడితో ఆడుకోవడానికి. యాక్చువల్గా మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. హౌస్ మారుతుంటే పాలు పొంగించడానికి అని చెప్పి ఆడపిల్లలం కదా, అందుకని మేము వెళ్ళాము. అలా నిజాన్ని తీసుకొచ్చాము. మా అల్లుడిని తీసుకొస్తే ఫుల్ ఎంజాయ్, బాగా ఆడుకుంటున్నది. అది మాత్రం హ్యాపీ. వాడి వల్ల కొంచెం తింటుంది కూడా అద్విత, వాడు తింటుంది అనేసరికి. సో ఈరోజు వాడిది బర్త్డే, మే డే రోజు పుట్టిందనమాట. వాళ్ళ అమ్మ నాన్న వస్తామంటారు, ఒకసారి రాము అంటారు. ఎందుకంటే మా అన్న గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఎలక్షన్స్ వల్ల బిజీగా అయిపోయింది వాళ్ళకి. అందుకోసం వస్తారో రారో చెప్పలేము. కానీ ఈ వీడియోలో వాళ్ళు కూడా కనిపిస్తే హ్యాపీ, నిజాన్ని హ్యాపీ, మేము కూడా హ్యాపీ. ఇప్పుడు నా అల్లుని చూపిస్తాను. సాయంత్రం బీచ్ లో బర్త్డే చేద్దాం అనేసి నేను ప్లాన్ చేశాను. అంటే రోజు ఏం చెప్తారు తెలుసా, నైట్ పడుకునేటప్పుడు, నిజవాన్ అద్విత ఉదయాన్నే 6కి నన్ను లేపండి, తీసుకెళ్తాను. 6కి లేపండి, ఉదయాన్నే బీచ్ కి తీసుకెళ్ళి, ఉదయాన్నే ఎవరు ఉంటారు కదా ఎంజాయ్ చేపిద్దాం అనుకుంటా. మార్నింగ్ వాళ్ళిద్దరు 6కి లేస్తారు, నేను 8కి లేస్తా పాపం. అప్పుడు చెప్తా ఎండ వచ్చింది చూడుకోవద్దని. ఆ ఎండ వచ్చింది అంట, నాకు లేచిన బయట నుంచి ఇంకొద్దులే తిరగదు అంట. అట్లా రోజు 5 రోజుల నుంచి పెండింగ్ రోజు పోవాలని రాసి పెట్టింది వాడికి. బర్త్డే రోజు అయినా ఈవినింగే, నువ్వు మార్నింగ్ తీసుకెళ్ళా. రేపు మార్నింగ్ తీసుకెళ్తారా? గ్యారెంటీ 6 గంటలకు. మళ్ళీ రేపు మార్నింగా? సో ఇప్పుడు వెళ్ళి ఏం తీసుకురావాలి మేము? వాడిని అడిగే చికెన్ బిర్యానీ కావాలా, కూర చేసి అన్నం వండానంటే బిర్యానీ కావాలి అని అన్నాడు. చికెన్ వేసి చేసానా అంటే చికెన్ వద్దు, ఆ ముక్కలు నాకు ఇష్టం ఉండదు అని అన్నాడు. మటన్ తిండవాడు, చికెన్ దమ్ చేస్తే తింటాడు. ఇప్పుడు ఏమేమి తీసుకురావాలి చెప్పు. చెప్పాలి వాడికి, చెప్పా. నిజాన్ని చూపి ఆన్లైన్లో వీడు ఏం చదువుతున్నాడంటే, ఏం చదువుతున్నాడా? 10th? ఫస్ట్ క్లాస్కి వస్తాడు. మొన్న డాక్టర్ స్కూల్స్ ఏ రేంజ్లో అయిపోయినాయి చూసారా? వీడు ఏ క్లాస్ పాస్ అయింది? పాస్ కదా, యూకేజీకి అదే కోర్టు గీటేసి ఏంద్రా అది చూసిన తర్వాత నాకు చాలా కొమ్మ వచ్చింది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. మేము 10th పాస్ అయ్యి బిఏలు, బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్సీలు, నేను బీటెక్లు, బిఎస్సీలు, బీటెక్లు, ఎంటెక్లు చేస్తే మాకు ఎప్పుడు ఆ కోర్టు ఇచ్చింది, లాయర్ కోర్టు లాంటిది గ్రాడ్యుయేషన్. యూకేజీకి వీడికి కోట్ వేసి వీడియోలు ఫోటోలు పెడితే స్కూళ్ళలో ఏమి స్కూల్ రా ఈ స్కూల్ అనిపించింది. అసలు ఎంత దారుణంగా ఉంది. నేను స్టన్ను ఏం చదివిన రీడ్ అనుకున్నా. రే అంతేనా? ప్రతి క్లాస్ కట్ట చేస్తారు మీరు వాళ్ళు? ఎందుకు అంతవరు? ఈ రోజుల్లో అన్ని స్కూల్స్ అట్టే అయిపోయింది. ఎందుకంటే పేరెంట్స్ ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతారని 5 చేసి పంపిస్తారు. 5 చేసి పంపించగానే ఫీజులు అడతారు. నిజంగా అదే చేసి తెలుసా, వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేస్తే 5 తీసి వీడియోలు తీసి గ్రూపులో పెట్టి ఫీజులు అడతారు. హ్యాపీగా ఫీల్ అవుతారు పేరెంట్స్. ఏ స్కూల్ అయినా అలాగే ఉన్నాయి. అనవసరమైన చేస్తున్నారు ఎక్కువ. మా అద్విత గురించి తెలుసుగా, అద్విత స్కూలు ఎగ్గొట్టేసింది నైస్గా. 5 రోజులు స్కూల్కి పోయింది, ఆ తర్వాత స్టాప్. ఏరా కానీ అన్ని నేర్చుకుంది. 1 2 3 ఆల్ఫాబెట్స్ అన్ని వచ్చు. స్కూల్కి బాగా ముందు కూడా చెప్పరా? ఏబిసిడీలు లేవు. బి జనవరి ఫిబ్రవరి చెప్పు. అంటే మైక్ పెడితే వీడియోలో చెప్పమంటే చెప్పదు. చిట్టి చిలకమ్మ ఎదురుకు వచ్చింది. చిట్టి చిలకమ్మ అమ్మ బాగుంది. చిట్టి చిలకమ్మ అమ్మ చిట్టి చిలకమ్మ పాలు తాగుతుందంట. ఈరోజు ఏదో ఒక వీడియోలో చెప్పిస్తాను. చిట్టి చిలకమ్మ చెప్తుంది, సండే మండే చెప్తుంది, జనవరి ఫిబ్రవరి యానిమల్స్, ఫ్రూట్స్ అన్ని గుర్తుపడుతుంది. బుక్స్ ఎన్ని ఉన్నాయో అన్ని బుక్స్ అన్ని చెప్పేస్తుంది. నేనే షాక్, ఎట్రా ఎప్పుడు నేర్చుకుందని. పిల్లకాయలు అసలు షార్ప్ అయిపోయి. ఎప్పుడు నేర్చుకుందంటే నువ్వేమో లేసేది 10ంటికి, నేను ఉదయం 6 నుంచి 7 దాకా చదివిస్తా కదా. ఓకే, యాక్చువల్గా ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది. ఏరియా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా కావల్లో, చాలా బాగా ఫాస్ట్. కానీ ఉన్న మైనస్ ఏంటంటే డస్ట్ అనమాట, హెవీ డస్ట్. అది ఇంక తప్పదు. ఒకటి ప్లస్ ఉంటే ఇంకోటి మైనస్ ఉంటుంది. ఎక్కడైనా అంతే న్యూట్రల్ అవుతూ ఉంటుంది. అలాగే ఏరియా అంత డెవలప్ అవుతుందో అంత నెగిటివ్ అనమాట. చూడండి కార్ ఎట్లా అయిపోతుంది. ఇక
నువ్వు ఇప్పుడు కడిగేసి ఎవ్రీ వీక్కి 2-3 టైమ్స్ అక్కడ మన కొత్తింటికాడ వాచ్మెన్ అంకులు కవిత వీళ్ళందరూ కలిసి ఊరికి నీళ్ళు పట్టేసి మా నాన్న కూడా తుడుస్తూ ఉంటాడు. తుడిచిన 5 నిమిషాలకి అయిపోద్ది, ఎందుకంటే మొత్తం ఎర్రమట్టి. సో దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అది పెద్ద టార్చర్. చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. దీన్ని తుడుచుకొని కడుక్కొని పోవాలంటే ఇంకా పెద్ద టార్చర్. ఎందుకంటే కడుక్కొని వెళ్ళేది 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ పైన మళ్ళీ మెట్రో రోడ్లోనే పోవాలి. దానివల్ల ఇబ్బంది అయిపోయింది. అది ఒక్కటే మైనస్. మిగతా అంతా సూపర్ ఏరియా ఇది బీచ్ రోడ్లో. చూడండి చెప్పాను కదా అప్పుడు పోలీసులు గుద్దారని, అది ఇప్పటికీ అలాగే ఉంది. నేను ఇంకా టైం లేదు అంటే విజయవాడలో పెట్టి 5-6 రోజులు పట్టుద్దంటది. సో 5-6 రోజులు ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు చేద్దామని. ప్రస్తుతానికి ఇప్పుడు తుడిచే ఓపిక లేదు. ఎర్లీ మార్నింగ్ అయితే తుడుచుకొని వెళ్ళేవాడిని. తప్పదు, గట్టిగా పక్కనే అట్లా వెళ్ళేసి వస్తాం. రారా అటు పక్క ఎక్కువ. దీని లోన్ కూడా ఈ 2 monthsలో అయిపోద్ది కూడా. దీనికి ఉన్న ఈ లోన్ తీసుకున్నది 2019 సెప్టెంబర్లో కొన్నా. పెళ్లి చూపులకి ఈ కార్లో వెళ్ళా అప్పట్లో. సో ఎక్కువ వెళ్దాం. దీని ఎదురుగా ఈ బస్ షెల్టర్ ఎదురుగా నిమ్మకోషోడ చాలా నీట్గా ఉంటుంది. తుమ్మలపేట బస్ షెల్టర్ ఎదురుగా చాలా క్లీన్గా ఉంటుంది. ఎప్పుడైనా వస్తే తాగండి. ఇప్పుడే ఎర్రగడ్డలకి కోస్తున్నాము. దేనికి చెప్పమ్మా? రైతాకి ఎన్న కూడా ఇది మా అన్నకు మామూలుగా ఎర్రగడ్డలు ఇస్తావా? ఎలాగో పెరుగు తిండు కాబట్టి. బయట మజ్జిగ అయితే కమ్మగా తాగేస్తుంది అనమాట. ఎందుకంటే బయట వాళ్ళు ఎట్టటి గెలికినా పర్లేదు. ఈరోజు అన్ని నెగిటివ్. ఎందుకు సడన్ గా గుర్తొచ్చినాయి ఏమనుకోవద్దన్న, ప్లీజ్ సారీ అన్న. అదే చెప్తుంది బయట బాగా తింటాం. బిర్యానీ చేసేటప్పుడు ఏదైనా రెసిపీ చేసేటప్పుడు వాళ్ళ ఆనందంగా చెయ్యాలనిపిస్తుంది. వీళ్ళు తింటారండి. వీళ్ళు నాగలక్ష్మి మామయ్య బాగా తింటారు, నేను బాగా తింటాను, ముగ్గురు కూర్చొని. మాది అంతా సపరేట్ ట్రాక్ అనమాట. నేను చేసిన బిర్యానీ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ మొహం డల్గా పెడతాడు. నీరసం వస్తుంది ఆయనకి. అంటే ఏళ్ళేని నీరసం వస్తుంది. నీరసం వచ్చిన తర్వాత ప్లేట్లో వేసుకొని ప్లీజ్ బతిలాడి తిందురా అంటే అప్పుడు భలే ఉంది కవిత అని చెప్పి మాకన్నా డబ్బులు తింటాడు. అప్పుడు కోపం వస్తుంది. సాయంత్రం కూడా మళ్ళీ కొంచెం ఉంటే అది కూడా పొద్దుకొక్క ముందే తింటాడు. అన్నీ అంతే. బిర్యానీ అనే కాదు, ఏదైనా చేస్తానా ఓపిక చేసింది నచ్చదు మళ్ళీ 2 రోజులు చేయను, ఎందుకులే తినట్లేదని. అప్పుడు చూపిస్తాంలే. అదే బిర్యానీ ఇదంతా రచ్చ రచ్చ అయ్యిందిలే. అన్న ఇదిగో బిర్యానీ చూపిస్తారా? ఏమన్నా ఏ మాటగా మాట మా ఇంట్లో నందను వీళ్ళు కలిసి చేసే బిర్యానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రతిసారి టేస్ట్ బాగుంటుంది. అందుకని ఒక రెస్టారెంట్ పెట్టాలని అనుకుంటున్నారు వీళ్ళు. పానీపూరీలు కూడా బాగానే ఉన్నాయి మొన్న చేసినాయి. పానీపూరి కూడా సూపర్ టేస్ట్ అమ్మా. నిజంగా నేను ఊహించలేదు. పానీపూరి ఛాలెంజ్ చేయాలి ఎందుకంటే ఎక్కువ నేను తింటాను. నిన్నే 100 తిన్నది పిల్ల. ఏం జరిగిందంటే మొన్న మా తమ్ముడు పానీపూరి దాని చాట్ రసం అన్ని చేశాడు. చేసి అతను తిన్నాం అనమాట. నేను తక్కువ తిన్నా వారంలో. అంటే ఆంటీ వస్తే ఆంటీ మాట్లాడతా. వీళ్ళు శుభ్రంగా తినేసినారు. ఆ చాట్ ఆ రసం మిగిలి ఉన్నాయి, ఆనియన్స్ కూడా మిగిలి ఉన్నాయి. నేనేం చేసా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిన్న మధ్యాహ్నం అవి ఒక 50 ఏల్చి అనమాట. ఎవరిని పిలకుండా నేను అది తినేసినాము. ఎందుకంటే నేను మేలుకున్నానని చెప్పి నేను ఆమెకే వస్తున్నాను పిలిచిండ్రు. నేను వద్దన్నా అంటే మనసులో రాకూడదు అనుకుంటున్నాం. నాగలక్ష్మి రాకూడదు నాకు మైండ్లోనే రావాలని లేదు. ఎందుకంటే మొన్న రాత్రి మరిగిన్ని తినేసరికి పైన చర్మం లేసిపోయింది. ఏమో ఎండ వల్ల అంతే. ఇక్కడ ఇక్కడ మంట పుట్టిందంట. నవిలి కొంచెం నాకు తింటారు. ఆంధ్రంగా తింటే అట్టే ఉంటుంది. అయినా నాకు పానీపూరీలు పెద్దగా ఇష్టం ఉండదు. ఇంట్లో చేస్తేనే తింటా. కానీ తిందా పిల్ల నిన్న మాత్రం బాగానే గుమ్మిరు అందరూ. మన ఇంట్లో అయితే కొంచెం కారం తక్కువ వేస్తారు, బాగుంటాయి టేస్ట్. ఆడ మసాలా బయట ఇష్టం ఉండదు. కానీ ఏదైనా తింటే మాత్రం ఒకసారి 6, 7, 10, 20, 30 తింటది. ఎవరు తినలేరండి. ఇంట్లో తింటా నేను బాగా. అదే కాదు, ఏదైనా అతివృష్టి అనావృష్టి. తింటే అట్లా తింటది, తినకపోతే ఇంకా 10 రోజులు కాదు. నాలాగా తక్కువ తినేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ నేను అన్నిటికీ అడ్జస్ట్ అవ్వగలను. కూర కొంచెం ఉన్నా సర్దుకోగలను. ఎక్కువైనా ఇడ్లీ ఉంటే తినమ్మా నేను తినలేను అంటే మిగిలిన ఇడ్లీలో ఉదయం పెట్టి తిను అంటే వాడిని అదితో కూడా అంటుంది. ఏందమ్మా అత్త ఒట్టి కాదు. నాకు టేస్ట్ కంటే వడ్డీది కదా అన్న కూడా వచ్చాను. అదిత తాత పేరు ఏం పేరు? నాన్న పేరు? అత్త పేరు నాగలక్ష్మి. అమ్మ పేరు? బావ పేరు? నీ పేరేం పేరు? పెద్దత్త పేరు?
పెద్దమ్మ పేరు అను అందరి పేర్లు అను మౌనిక. మల్లేశ్వరి. అవి రావట్లే పెద్ద పేర్లు. పిల్లలకు లేదు ఇప్పుడు పుట్టి చూడు. వాటర్ కూడా పెట్టుకున్నదా? వాటర్ తాగుతూనే ఉంటుంది. అది ఇది ఈ ప్లేట్ ఇది బర్త్డే బాయ్ పుట్టిన సందర్భంగా తెచ్చింది కాబట్టి హ్యాపీ బర్త్డే నిజు. హ్యాపీ బర్త్డే చెప్పు బాబా అను. సో బీచ్కి వెళ్తున్నాం అని చెప్పాం కదా, బీచ్కి వెళ్తున్నాం అనమాట. మా అన్న వాళ్ళు వచ్చారు ఇంతకు ముందుగానే, ఒక అరగంట అయింది వచ్చి. వీళ్ళు కట్టి పళ్ళు పెట్టడానికి పిల్లలకంటే ఒక్కరు కూడా తెలియదు, అన్నీ ఓపెన్ చేసి ఇంకా వదిలేసినాము. ఇంకా కారులో అన్న బతిలాడి పెట్టాలి. సో మేము బీచ్లో కేక్ కట్ చేద్దామని వాడికి నిజవాన్ అల్లుడికి, అందుకని బీచ్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు నేను మట్టి పట్టిన కారు చూపించాను కదా మార్నింగ్ నేను చికెన్కి వెళ్ళేటప్పుడు, బీచ్లో ముంచను. యాక్చువల్గా దానికి మేము ఏం ప్లాన్ చేసామంటే, మీరు మన కొత్త ఇంట్లో, ఇదిగో మన కొత్త ఇల్లు, మన కొత్త ఇంటి దగ్గర ఆ రూమ్ ఏంటి అని అడిగారు చాలామంది. ఇప్పుడు చెప్తాను. ఈ మట్టి పొట్టిన కార్కి తలకాయ నొప్పి అయిపోతుంది అనేసి ఓపెన్ ప్లేస్లో పెట్టలేము, ఓపెన్ ప్లేస్లో పెట్టలేము ఈ ఏరియాలో కార్లు. ఒక 2-3 సంవత్సరాలు సిమెంట్ రోడ్డు పడేంత వరకు. ఈ రూమ్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు చూస్తున్నారో అది మనకి కార్ పార్కింగ్ అనమాట. ఈ మట్టి తోలిమంటే మట్టి ఇంకా తోలిలేదు. మట్టి తోలిగానే 2-3 డేస్లో ఈ కార్ లోపల పెట్టించేస్తా. కరెంట్ వర్క్ జరుగుతుంది, ఆ పైపులు వేసినట్టున్నారు. 2-3 రోజుల్లో ఇంకెప్పుడు కార్ లోపలే ఉంటుంది, వాష్ చేసి నీట్గా ఉంటుంది. అక్కడికే పైప్ వస్తుంది, అక్కడే కడుక్కుంటూ ఉండొచ్చు. ఇక్కడ నుంచి బీచ్ వచ్చేసరికి 11 కిలోమీటర్స్. తార్ రోడ్డు తార్ రోడ్డు పడితే ఇది జస్ట్ 6 మినిట్స్ 7 మినిట్స్లో వెళ్ళిపోద్ది. సో ఇది బీచ్ రోడ్ అనమాట. మన ఇల్లు కొత్త ఇల్లు కూడా ఉంటుంది. అడ్డంగా తిప్పుకోకపోతే వాళ్ళు కూడా అట్టే వస్తారు. స్ట్రైట్ రోడ్డు ఉంది బీచ్ కి. మన ఆలోచన ఎట్లా అంటే, ఏదైనా స్టోరీ చెప్పొద్దు అనమాట. ఆ అమ్మాయికి ఇద్దరు 2 పెళ్ళిళ్ళు, వాళ్ళ అమ్మ ఇది, వాళ్ళ అమ్మది లవ్ మ్యారేజ్, అది ఇది అని చెప్పొద్దు అనమాట. ఆస్తి తగాదని అని చెప్తే నీకు ఎట్లా తెలుసండి? యూట్యూబ్లో వచ్చిలే, యూట్యూబ్లో పెట్టారంటది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పెట్టిన న్యూస్ అంటూ ఉండదు. సోషల్ మీడియా అంతే. మా చెల్లెలు చదివి ఉంటే మా కూతురు కాదు కలెక్టర్, మా చెల్లెలు అవ్వాల్సింది. ఐ ప్రాబ్లం వల్లే, లేకపోతే అయినా కూడా చదివించేవాళ్ళు కాదులేని ఆల్సి. నీ కళ్ళు బాగుండు చదివించేవాళ్ళని ఆల్సి. వాళ్ళు చదివిపోయినా కొంచెం కక్ష పెరిగేది. నేనే చదువుకోవాలని ఆశ ఉన్నప్పుడు చదువుకునేదాన్ని. సుత్తి చెప్పాక, ఎందుకంటే అక్కకి అన్ని కళ్ళు బాగున్నాయి, అక్కని చదివించాను మన వాళ్ళు. అప్పుడు లేడీస్ ని మా ఊర్లో ఆ వరకుంటపాల్లో లేడీస్ ని పెద్ద చదివించేలా ఆ రోజుల్లో. అందరూ 10th వరకైనా చదివించుండేవాళ్ళు కదా. అక్కని చదివిలే కదా 10th కూడా. అక్కది వేరన్నా, ఎందుకంటే అక్క మన ముగ్గురిని చదివి సాకాలి కదా. ఏదైనా కూడా ఆడవాళ్ళని చదివిలేరు అమ్మా అప్పట్లో, అది తప్పది. ఇప్పుడే బీచ్కి వచ్చాము, పోలీసులు అయితే అందరిని పంపించేస్తున్నారు, మమ్మల్ని కూడా పంపిస్తారు. నాగలక్ష్మి కదా పెద్ద సెలబ్రిటీ అని చెప్పిన తర్వాత మా చెల్లెల కోసం. అలా కాదు, పోయినసారి మనం బీచ్కి వచ్చిలా, అప్పుడు వాటర్ లో మునుగున్న వాళ్ళని పంపిస్తా ఉంటే వాళ్ళు ఉన్నారు కదా అని అడిగితే, వాళ్ళు మేడం కదా అన్నారా? ఆ మేడం వాళ్ళు వాటర్ లో మునగలేదు కదా అన్నారు. ఒకరిని కాదన్నా, జంట పక్షులాగా పోతున్నాంలే. కింద దిగుతావా? ఒకరు స్టూలు, ఒకరు శాల్వా. నాన్న పట్టుకో, రారా. సూర్యాస్తమయం అయిపోద్దంటరా, నీళ్ళు చాలా దగ్గరికి వచ్చినాయి. ఓ అమ్మాయి, ఇక్కడైతే బాగుంటుంది లేరా, అక్కడ దా పోయేసరికి అయిపోద్ది ఏమో. బోట్లు ఈ పిల్లలు చూడు అప్పుడే భయపడుతుంది. రే భయం ఎందుకు నాన్న, నేనున్నా కదా. బీచ్లో బర్త్డే, ఇదే బీచ్. ఇది కావలి తుమ్మలపెంట బీచ్. బీచ్లో ఇప్పుడే కేక్ కటింగ్ జరగబోతుంది, చూద్దాం. సూర్యుడు చూపించు, ఆ తాటి చెట్ల మధ్యలో సూర్యుడు. ఇంకా రా కేక్ కటింగ్ చేద్దాం. సో నాకు తెలిసి ఆడియో డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎవరా, ఫుల్ గాలికి క్యాండిల్ కూడా వెలిగేటట్లేదు వాతావరణ శాఖ ప్రకారం. సరిపోయిందిరా క్యాప్, అది ఇది వదిలేసి లాస్ట్లో చూద్దాం. పేపర్లు కొట్టొచ్చా? ఆల్రెడీ చెత్తగానే ఉంది. మేము అందుకనే ఇక్కడ ఇవి ఏంటి రే తలుకులు ఎగరేయడానికి పేపర్స్ తెచ్చాం, ప్లాస్టిక్ కాకుండా. వెళ్ళిపోయిందా? ఇది మళ్ళీ తీసుకెళ్తున్నాం దీన్ని కూడా. అదిత కట్ చేసి బాగు పెట్టు, నేను పెట్టిస్తాను. కట్ చేసావా? ఇక బాగుకు పెట్టా పీసు, చేత పెట్టు, బాగుకు నోట్లో పెట్టు.
ఎవరు చెప్పినా వినేటట్లేదు అసలు. బాబు పెట్టింది హ్యాపీ బర్త్డే చెప్పు చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పురా రే అన్నిటికీ సిగ్గుపడుతుంది నువ్వు హ్యాపీ బర్త్డే చెప్పు ఎందుకు సూపర్ రా సక్సెస్ఫుల్ గా రే నీ బర్త్డే నువ్వు తింటాడు అర్థం పెట్టి అర్థం ఇదో అల్లుడు హ్యాపీ బర్త్డే కింద పెట్టి హ్యాపీ బర్త్డే టు ఇదో ఆ పిల్లకి నచ్చలా బాగుందిరా కేక్ సేమ్ పూసుకోకుండా వదలదు కేక్ బాగుండేటట్టుంది వాతావరణము అదైతే నీకు ఒట్టి కేక్ పెడతారా కేక్ ఒట్టి చాలా బాగుందిరా బీచ్ తింటుంది ఏందన్నా నాలక్ష్మి పెట్టమ్మా ఏ అల్లుడు చేప ఏమన్నా ఎగురు ఏ యజమాన్ రే ఆ మూతలు అవన్నీ అడిగింది మళ్ళీ పొల్యూషన్ నీకు కావాలని తెప్పించుకుంటే కదయ్యా పడిందరా ఏమన్నా వీడియోలో చూసుకుందిలే పదని కదా ఒక్కొక్కరు ఒకటి తీసుకోండి ఇదిగా వీడికి గ్రాఫిటీ ఒకటి రెడీ 1 2 3 స్టార్ట్ బెలూన్ ఎగరేసి. పైకి ఇంకా బయలుదేరుతున్నాము మన కొత్త ఇంటికాడ కూర్చొని కొంతసేపు మాట్లాడి ఇటు దాకా ఉంటాం కదా రెగ్యులర్గా అక్కడ కూర్చున్నాం మొక్కలకి ఇక్కడ చూపిస్తారు వీళ్ళకి బాయ్ బీచ్ ఫ్లయింగ్ కిస్ బీచ్ వావ్ మళ్ళీ ఇంకోసారి ఫ్లయింగ్ కిస్ బీచ్కి వావ్ ఐ లవ్ యూ చెప్పు బీచ్కి ఐ లవ్ యూ బీచ్ అను కిస్ పెట్టు బీచ్కి నాన్నకే వాళ్ళిద్దరూ ఎంత సరదాగా ఎంత నీట్గా వెళ్తున్నారు చూడండి నాగలక్ష్మి కవిత వాళ్ళిద్దరు ముందే వస్తారు ముందే పోతుండ్రు ఇది బోటు దీంట్లోకి వెళ్ళి అందరూ ఫిష్లు ఎక్కడ ఉంటాయి చెప్పు ఉంటాయి నీళ్ళలో ఫిష్లు ఉంటాయి వీటిలో వెళ్ళి లోపలికి పట్టుకొని ఇంట్లో వేసుకొని వస్తారు ఫిష్లు అదిగో దాంట్లో అది నెట్ ఆ వల తీసుకెళ్ళి పట్టుకొని వచ్చేస్తారు ఇంటికైతే వచ్చాము కాసేపు అందరం వ్యవహారం చేసాం పక్కింటి ఆంటీ వస్తే కూడా ఆంటీతో కూడా వ్యవహారం చేసి అయిపోయిందనమాట మా హిందీ వాళ్ళకి డౌట్లు వస్తే కొన్ని చెప్పి బాగా చేస్తూ ఉన్నారు వర్క్ ఇక్కడ ఇంకొకటి చెప్తారండి ఒరి నాయన ఈ బట్టలు పెట్టుకునేదానికి ఎక్కడేం బట్టలు పెట్టాలంటే ఇప్పటి నుంచి నాకు ఆలోచన అంటే హ్యాంగింగ్ అవసరం లేదా అంటే ఇప్పుడు టీషర్ట్లు ఉన్నాయి టాప్స్ ఉన్నాయి అట్లాంటివి ఇప్పుడు శారీస్ కంటే కొన్ని హ్యాంగింగ్ చేసుకోవాలి వాటికి పెట్టించేసా షర్ట్లు అలాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి పెడితే హ్యాంగ్ చేసుకోవడానికి పెడితే ఆ ప్లేస్ ఇంకా బట్టలు సరిపోవట్లా ఇంత ప్లేస్ కావాలి హ్యాంగ్ చేయడానికి ఫోల్డింగ్ అయితే ఇంత సరిపోద్ది చాలా బట్టలు పడతాయి అట్లా చెప్పా అన్నిటికీ ఎక్స్ట్రా సెల్ఫ్ చెప్తా వచ్చేసి శారీ మెజర్మెంట్స్కి సరిపోయేలాగా పెట్టించుకున్నాను అనమాట ఈ సేమ్ ఇట్లే నాగలక్ష్మి రూమ్లో నాగలక్ష్మికి అలాగా కొంతమంది మర్చిపోయారు నాగలక్ష్మికి సపరేట్ బెడ్రూమ్ అయితే బాగుండు అని అన్నారు దీనికి చెప్తా అంటే మామయ్యకి హెల్త్ బాగాలేదు నాగలక్ష్మికి కనిపించదు సో ఇద్దరు తోడు ఉంటుంది నాగలక్ష్మికి డ్రెస్ మార్చుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు సపరేట్ డ్రెస్సింగ్ రూమ్ ఉంది నాగలక్ష్మికి కూడా ఇప్పుడు ఇది మాకు ఎలాగో డ్రెస్సింగ్ రూము వాళ్ళకు కూడా పైన అలా అనమాట
ఇబ్బంది లేదు. బట్టలు ఇక్కడ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాక ఇట్లా మార్చుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. శారీలకి అయితే పెట్టించిన, శారీలకి 2 సరిపోతాయని. నాగలక్ష్మికి కూడా అట్టే పెట్టించా పైన. ఇక్కడ ఏమైందంటే ఆది డ్రెస్సులు కానీ అద్వితాయి పెట్టాలంటే అని పెట్టించా ఇంత సైజు. ఈ 2టికే సరిపోయింది కబోర్డు మొత్తం. చిన్నవి ఇంకా 4 వచ్చినాయి. ఇవన్నీ డ్రావర్స్కి సరిపోతాయి. ఇప్పుడు 4 వచ్చినాయి, బట్టలు ఆడబెట్టాలి, ఎంత పైన తీసుకోవాలంటే కష్టము. లైట్ తొక్కినట్టున్నా. అది ఇప్పుడు డౌట్ వచ్చి ఎక్స్ట్రా సెల్ఫ్ పెడదామా, ఫిక్స్ చేద్దామా అంటే, మేడం హ్యాంగ్ చేసుకోవాలి కదా అని వాళ్ళు అంటారు. ఎక్స్ట్రా సెల్ఫ్ పెడదాం, అవి స్ట్రాంగ్గానే ఉంటాయి అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఎక్స్ట్రా సెల్ఫ్ కావాలి. ఎందుకంటే మా ఆది వుడ్డీలకి సరిపోదు ఈ ప్లేస్. ఎంత ఎత్తున పెడితే ఇటు పెట్టి ఇట్లా లాగినానికి మొత్తం కింద పడతాయి. సో అది మనకి తగిలించుకునే ఏం లేవులే. సూట్లు అన్నీ ఉంటుంది, నేను వాడట్లేదు అసలు. అవును, అన్ని మా మూట కట్టి పైన వేసున్నాం కదా. ఇప్పుడు నీ డ్రెస్సులన్నీ పైకి వెళ్ళిపోతాయి నాన్న. ఆ పైన పెడితే ఎట్లా? ఆ పైన క్లోజ్ చేస్తాం కదా డోర్లు పెట్టి. పైన ఉందా డోర్ క్లోజ్? ఆ పైన కూడా వస్తాయా? వస్తాయి. నీ బిగ్ బాస్ డ్రెస్సులన్నీ ఆ పైకి వెళ్తాయి. ఇవన్నీ నీకు అద్వితాకి ఇదంతా నాకు. అది ఇప్పుడు ఎందుకు వచ్చిన లోపలికి డౌట్లు అడుగుతుంటే వచ్చా? డౌట్లు అడుగుతుంటే వచ్చా అనమాట. అంటే మేడం ఎక్కడ ఏం చేయాలి, ఎట్లా చేయాలి అంటే అది చెప్పి విషయం నాకేం అర్థం కాదు, వాళ్ళకి తెలియక అర్థం కాదు. అయినా కానీ అర్థమవుతుంది మాకు. అది ఏందో అంటే కొంచెం తోడ అర్థమవుతుంది. సో అట్టనమాట. ఇంకా 7 రావాలి, చాలా వర్క్ ఉంది చేసేది. సో ఇదనమాట వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మంచి వీడియోస్ వస్తాయి. ఇది మాత్రం మర్చిపోకుండా చెప్తాం.